మనం ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ఆలోచించిన ప్రతిసారి కరెక్ట్గా నిద్ర కూడా పట్టదు. సో దీన్ని ఎకనామిక్స్ ద పోవర్టీ ట్రాప్ అని అంటారు. సో మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇది ఒక హెవీ టాపిక్, గ్లోబల్ ప్రావర్టీ గురించి, కానీ నాతో కొద్దిసేపు ఉండండి, కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. ఈ స్టోరీలో ప్రతి ఒక్కటి ఉంది. హోప్ ఉంది, సెట్ బ్యాక్స్ ఉన్నాయి, అన్ట్యాప్డ్ పొటెన్షియల్ ఉంది, అండ్ పాసిబుల్గా మన ప్లానెట్ ఫ్యూచర్ని చేంజ్ చేసే కీ కూడా ఉంది. సో 2000స్లో ఇంటర్నెట్ బూమింగ్లో ఉంది అండ్ వరల్డ్ చాలా ఆప్టిమిస్టిక్ అండ్ పాజిటివ్గా ఉంది. ఇక్కడ గ్లోబల్ ఎకానమీ రిమార్కబుల్గా పర్ఫామ్ చేసింది అండ్ చాలా వరకు పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పోవర్టీ నుంచి బయటికి చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా. ఇండియా, బంగ్లాదేశ్, వియట్నాం ఇవన్నీ కూడా ఎకనామిక్ ల్యాడర్లో చాలా ఎక్కువగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అది కూడా ఎమర్జింగ్ పవర్ హౌసెస్ లాగా లో ఇన్కమ్ నేషన్స్ నుంచి. అప్పుడు దగ్గర వరల్డ్ మొత్తం ఏమనుకుంది అంటే మనం ఫైనల్గా ఏదైతే కోడ్ ఉందో దాన్ని క్రాక్ చేసాం. మనం ఫైనల్గా పోవర్టీ నేషన్స్, ఏవైతే పూర్ నేషన్స్ ఉన్నాయో వాటిని పోవర్టీ నుంచి బయటికి తీసుకురావడానికి ఫార్ములా కనిపెట్టాం అని చెప్పేసి అనుకుంది. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈ రోజుకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రేక్ కొట్టాం. ఏంటి అంటే రైట్ నౌ ఎక్స్ట్రీమ్ పావర్టీలో 26 కంట్రీస్ ఉన్నాయి. సో 26 కంట్రీస్ అండ్ ఇక్కడ 2050 వరకు కూడా చూసుకున్నట్టయితే 6 ఆఫ్ ద కంట్రీస్ మాత్రమే ఈ ఎక్స్ట్రీమ్ పోవర్టీ నుంచి బయటకు వస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీ, మీరు ఏదైతే స్టార్బక్స్లో 300 రూపీస్ పెట్టి కాఫీ కొంటారో అది సింపుల్గా చెప్పాలంటే ఇక్కడున్న మనుషులు కొన్ని రోజుల వరకు అదే డబ్బులతో బతికి ఉండాలి. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ కంట్రీస్లో ప్రతి 3 మెంబర్స్లో ఒక్కరికి మాత్రమే ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ ఉంది. అంటే దగ్గర 3 కుటుంబాలు, ఒక్క కుటుంబానికి మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉంది. అండ్ 10,000 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు అసలు వేరే కంట్రీస్ అన్నీ బయటకు వచ్చినప్పుడు ఈ కంట్రీస్ మాత్రం ఎందుకు బయటికి రాలేకపోతున్నాయి అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ది కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ 2/3 ఆఫ్ ద ఏ నేషన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చాలా వరకు ఎక్కువ వార్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. సౌత్ సుడాన్ని తీసుకున్నట్టయితే చాలా ఎక్కువగా ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఆ కాన్ఫ్లిక్ట్స్ లేకపోయి ఉన్నట్టయితే ఇప్పుడు సౌత్ సుడాన్ ఏదైతే ఉందో అది 3 టైమ్స్ వెల్దియర్గా ఉండేది. అండ్ ఇంకొకటి క్లైమేట్ చేంజ్. నిజం చెప్పాలంటే క్లైమేట్ చేంజ్ వెల్తీ నేషన్స్కి అంత పెద్ద కష్టమైంది కాకపోవచ్చు డ్రాట్ అనేది, ఎందుకంటే వాళ్ళకి డ్యామ్స్ ఉన్నాయి, మిగిలిన అన్నీ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డ్రాట్ వచ్చినా సరే మనం ఇంకొక దగ్గర నుంచి ఎలాగో ఫైనాన్షియల్ రికవరీ కావచ్చు, లేదు అంటే మిగిలినలాగా హెల్ప్ చేసుకోవచ్చు. కానీ అదే ఈ పూర్ కంట్రీస్కి టోటల్ ఎకనామిక్ గ్రోత్ మొత్తం మళ్ళీ 1%కి పోతుంది. అది నార్మల్ కంట్రీస్తో పోల్చుకున్నట్టే 3 టైమ్స్ 3x ఇంపాక్ట్ జరుగుతుంది ఇక్కడ ఈ కంట్రీస్కి. అండ్ ఇక్కడే ఇంకా కొన్ని అండర్లయింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి, అలాగే ఇంక్రెడిబుల్ పొటెన్షియల్ కూడా ఉంది. ఎగ్జాంపుల్కి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కంట్రీని తీసుకున్నాం. ఇక్కడ వరల్డ్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద కోబాల్ట్ రిజర్వ్స్ ఉన్నాయి. వరల్డ్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద కోబాల్ట్ రిజర్వ్స్, 50% ఆఫ్ ద రిజర్వ్స్ ఈ ఒక్క కంట్రీలోనే ఉన్నాయి. ఇవి దేనికి వాడతారో తెలుసా? ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీస్కి. అండ్ మెనీ కంట్రీస్ ఇక్కడ ఏవైతే ఆఫ్రికన్ కంట్రీస్ లేదంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీస్ కంట్రీస్ ఉన్నాయో అవి వరల్డ్ సోలార్ బెల్ట్ మీద ఉంది. అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సోలార్ సన్ కాన్సన్ట్రేషన్ ఉన్న దగ్గర. ఇక్కడ మ్యాసివ్ పొటెన్షియల్ ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. అండ్ వరల్డ్ మొత్తం ఏజ్ అవుతూ ఉంటే మ్యాక్సిమం ఏవైతే ఈ నేషన్స్ ఉన్నాయో యంగ్ అండ్ ఎనర్జెటిక్ పాపులేషన్స్తో ఉన్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డ్రైవ్ ఆఫ్ ఇన్నోవేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థింక్ అబౌట్ ఇట్. మనం జస్ట్ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ని పోవర్టీ నుంచి బయటికి తీసుకురావాలి అని అనుకోవట్లేదు. మనం ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని క్లైమేట్ చేంజ్ని కూడా ఫైట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో న్యూ మార్కెట్స్, న్యూ ఐడియాస్, న్యూ పాసిబిలిటీస్ మనకి బయటికి వస్తాయి. సో వాళ్ళ ప్రాబ్లం మన ప్రాబ్లం కూడా, ఎందుకంటే ఇది ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్.